హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ శ్రీనాథరెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి అక్టోబర్ 9, 2021 సంవత్సరం. కువైట్కి సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు కువైట్లో ఇప్పటికే చాలా మందికి కువైట్కి సంబంధించిన పౌరులు అలాగే ప్రవాసీలు అందరికీ కరోనాకి సంబంధించిన 2 డోసుల వ్యాక్సిన్స్ అయితే పంపిణీ చేయడం జరిగింది. దీని తర్వాత కువైట్ గవర్నమెంట్ బూస్టర్ డోసులు కూడా పంపిణీ చేస్తామని చెప్పేసి గతంలో చెప్పారు. దాని పంపిణీ కూడా ప్రారంభించారు. ఇప్పుడు కువైట్ గవర్నమెంట్ అఫీషియల్గా ఎవరైతే 2 డోసుల వ్యాక్సిన్స్ కంప్లీట్ అయి ఉంటాయో వారందరూ వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకోవడానికి ఒక లింక్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఎవరైతే కువైట్లో 18 సంవత్సరాల వయసు పైబడి కరోనాకి సంబంధించిన 2 డోసుల వ్యాక్సిన్స్ పూర్తి చేసుకుని ఉంటారో అలాంటి వారందరూ ఇప్పుడు బూస్టర్ డోస్ కోసం అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించిన లింక్ కూడా నేను ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ ద్వారా మీరు అప్లై చేసుకున్నట్టయితే మీకు బూస్టర్ డోస్ కూడా మీకు అందిస్తారు, అంటే 3వ డోసు కూడా అందించడం జరుగుతుంది. సో ఇది రిజిస్టర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఫస్ట్ డోస్కి మీరు ఎలాగైతే రిజిస్టర్ చేసుకుంటారో సేమ్ అదేవిధంగా మీ సివిలిటీ నెంబరు, సీరియల్ నెంబర్ ఎంటర్ చేసినట్టయితే మీకు నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది. అందులో మీ పాస్పోర్ట్ నెంబరు, మీ మొబైల్ నెంబరు ఇవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫస్ట్ డోసు ఎప్పుడు వేయించుకున్నారు, ఏ ఏరియాలో వేయించుకున్నారు, దాని యొక్క బ్యాచ్ నెంబర్ ఏమిటి, సెకండ్ డోస్ ఎప్పుడు ఏ ఏరియాలో వేయించుకున్నారు, దానికి సంబంధించిన బ్యాచ్ నెంబర్ ఏమిటి, అవి కూడా మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మీరు సబ్మిట్ చేసినట్టయితే ఇంతకుముందు ఏ విధంగా అయితే మీకు మెసేజ్లు వచ్చాయో ఇప్పుడు బూస్టర్ డోస్ కూడా అదే విధంగా మెసేజ్లు వస్తాయి. అయితే గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ప్రస్తుతానికి ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో అందులో ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం ఎవరైతే 60 సంవత్సరాల వయసు పైబడిన వాళ్ళు ఉంటారో అలాంటి వారికి, మరియు దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతుంటారో అలాంటి వారికి, మరియు ఇమ్యూనిటీ పవర్ అంటే రోగనిరోధక శక్తి తక్కువగా ఎవరికైతే ఉంటుందో అలాంటి వారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాము. దాని తర్వాత మిగతా వాళ్ళకి కూడా ఈ వ్యాక్సిన్స్ అందిస్తామని చెప్తున్నారు. సో మొత్తం మీద ఏంటంటే కువైట్లో ప్రస్తుతానికి కరోనాకి సంబంధించినటువంటి బూస్టర్ డోస్ అయినటువంటి 3వ డోసు కూడా ప్రస్తుతానికి అందించడానికి వ్యాక్సిన్కి సంబంధించిన లింక్ అయితే కనుక ప్రొవైడ్ చేశారు. వీడియో కింద లింక్ ఉంది, దాన్ని ఓపెన్ చేసుకొని మీరు కూడా 2 డోసులు కంప్లీట్ అయితే కనుక అప్లై చేసుకోండి. మీకు కూడా త్వరలోనే కరోనాకి సంబంధించినటువంటి 3వ డోసు అంటే ఈ బూస్టర్ డోస్ కూడా మీకు అందుతుంది. కువైట్లోని మిసల్లా బీచ్లో నిన్న సాయంత్రం ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది. ఒక 3 ప్రవాసీలు నీటిలో మునిగిపోయారు. అందులో ఒక 2 అయితే కనుక చనిపోయారు. ఇంకొక వ్యక్తి ఆచూకీ ఇంతవరకు లభించలేదు. ఆ వ్యక్తి గురించి ప్రస్తుతానికి కువైట్కి సంబంధించిన కోస్ట్ గార్డ్ సిబ్బంది మరియు అగ్నిమాపక శాఖ వాళ్ళు గాలిస్తున్నారు. మిగతా 2 మాత్రం వాళ్ళ బాడీలు స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పారు. బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న వాళ్ళని కస్టమ్స్ అధికారులు ఎప్పటికప్పుడు పట్టుకుంటున్నారు. అయినా సరే ఈ అక్రమంగా బంగారాన్ని తరలించే వాళ్ళు కొత్త మార్గాలను ఎన్నుకొని వాటి ద్వారా బంగారాన్ని తరలించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ కూడా దోహా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఒక విమానం ద్వారా వచ్చినటువంటి ఒక ప్రయాణికుడి దగ్గర కస్టమ్స్ అధికారులు సుమారుగా 528 గ్రాముల బంగారం, 28 గ్రాముల వెండి, వీటి వాల్యూ వచ్చి సుమారుగా 20.44 లక్షలు ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. దాన్ని మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. అది కూడా అతను ఏ విధంగా తరలించాడో తెలుసా? ఇతను ఎన్నుకున్నటువంటి మార్గం ఫేస్ క్రీమ్లు, అంటే మామూలుగా మనం ఫేస్ యూస్ చేసేటువంటి క్రీములు డబ్బాలు ఉంటాయి కదా, దాని లోపల బంగారాన్ని పెట్టి దానిపైన మళ్ళీ ఫేస్ క్రీమ్ ఫిల్ చేసి వాటిని తీసుకొస్తున్నారు. అయితే కస్టమ్స్ అధికారులు కొద్దిగా అనుమానం వచ్చింది, ఇతని దగ్గర ఏదో కొద్దిగా తేడాగా ఉందని చెప్పేసి దాంతో ఆ మొత్తం లగేజ్ మొత్తం చెక్ చేస్తారు. అందులో మామూలుగా చూస్తే ఫేస్ క్రీమ్లే ఉన్నాయి, కానీ దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి చూస్తే ఫేస్ క్రీమ్ల మధ్యలో వేరే కవర్లో చుట్టి ఈ బంగారం అలాగే వెండిని పెట్టి దానిపైన మళ్ళీ ఫేస్ క్రీమ్ పెట్టి వాళ్ళు తరలించడానికి ప్రయత్నం చేశాడు. అయితే కస్టమ్స్ అధికారులు మాత్రం ఎట్టకేలకు దాన్ని కనుగొన్నారు, వాటిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఇతనిపైన కేసు నమోదు చేసి ప్రస్తుతానికి విచారణ కోసం అని చెప్పి స్టేషన్కి తరలించారు. మన సబ్స్క్రైబర్స్ చాలామంది ప్రస్తుతానికి ఒక పెద్ద డౌట్ ఉంది. ఇమ్యూనే అప్లికేషన్లో మేము రిజిస్టర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు, అంటే మేము సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేస్తాం కువైట్కి సంబంధించిన వెబ్సైట్లో, అప్రూవల్ కూడా వచ్చేసింది, కానీ మేము ఇమ్యూనీలో లాగిన్ అవుతున్నప్పుడు అది లాగిన్ అవ్వడానికి కుదరట్లేదు, ఆ నెంబర్ ఇన్వాలిడ్ అని చెప్పేసి వస్తుంది. సో మేము ఏదైతే నెంబర్ ఇచ్చామో ఆ నెంబర్తోనే ట్రై చేస్తున్నాం, అయినా ఇన్వాలిడ్ అని వస్తుంది. దానికి ఏం చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. చాలామందికి ఇదే సమస్యగా ఉంది. సో దీనికి పరిష్కారం అయితే కనుక 2 మార్గాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి వచ్చి మీరు గతంలో ఏదైతే నెంబర్తో కువైట్కి సంబంధించిన వెబ్సైట్లో వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకుంటారో ఆ నెంబరు, లేదంటే మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసినటువంటి నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబరు మీకు బాగా గుర్తున్నట్టయితే కనుక ఆ నెంబర్ మాత్రమే ఇవ్వండి. మీకు తప్పనిసరిగా ఓటీపీ వస్తుంది. బహుశా లేదంటే మీ కపిల్ నెంబర్ కూడా ఇచ్చిండొచ్చు ఒకవేళ మీరు. సో మీ కపిల్ నెంబర్ కానీ లేదంటే మీ నెంబర్ కానీ బాగా గుర్తు చేసుకుని ఆ నెంబర్ ట్రై చేయండి. ఒకవేళ అది కనుక కుదరకపోతే కువైట్లో నుండి మిస్టర్ ఆఫ్ గ్రౌండ్స్లో హాల్ నెంబర్ 5 దగ్గరికి వెళ్ళినట్టయితే అక్కడ రిసెప్షన్ దగ్గర మీ బతాగా కనుక ఎవరి దగ్గర ఇచ్చి పంపించి చూపించి వీళ్ళు ఇండియాలో ఉన్నారండి, వీళ్ళకి సంబంధించినటువంటి వ్యాక్సిన్స్ అప్రూవల్ అయింది, కాకపోతే ఇమ్యూనిల్ లాగిన్ అవుతుంటే ఆ నెంబర్ పనిచేయట్లేదు, వేరే నెంబర్ అప్డేట్ చేయండి అని చెప్తే వాళ్ళు కొత్త నెంబర్కి మారుస్తారు.
ఇవి రెండు ముఖ్యమైనటువంటి మార్గాలు. అయితే మీకు ఇంకొక సలహాగా నేను చెప్తాను. దీని ద్వారా ఏమిటంటే, మీరు ఏ నెంబర్ ఇంతకుముందు కువైట్కి సంబంధించిన వెబ్సైట్లో ఇచ్చినారు, ఏ నెంబర్తో మీ సర్టిఫికేట్స్ అనేవి రిజిస్టర్ అయ్యాయి అని తెలుసుకోవడానికి ఈ ప్రాసెస్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని కూడా మీరు ఫాలో అయ్యి ఏ నెంబర్ అనేటువంటిది మీరు చూసుకోండి. ఒకవేళ ఆ నెంబర్ కనుక మీ దగ్గర ఉన్నట్టయితే, లేదా మీ కపిల్ది కానీ లేదంటే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరిదైనా ఇచ్చిండొచ్చు, బహుశా అది మీరు మర్చిపోయి ఉండొచ్చు. ఆ నెంబర్ ఏమిటనేది తెలుసుకొని ఆ నెంబర్కి మీరు ఓటీపీ వస్తుంది, ఆ నెంబర్ మీరు ఎంటర్ చేసుకున్నట్టయితే రిజిస్టర్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఆ నెంబర్లు కూడా మీకు తెలియదు, ఆ నెంబర్లు ఎవరి దగ్గర ఉన్నాయో తెలియదు, లేదంటే ఆ నెంబర్ మీకు సంబంధించింది కాదు అనుకుంటే అప్పుడు మీరు మిస్టర్ అకౌంట్స్కి వెళ్ళచ్చు. సో ఈ ప్రాసెస్ ఏమిటి అనేటువంటిది ఒకసారి చూద్దాం. మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ కానీ లేదంటే ఇండియాలో ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ ఎవరి దగ్గరైనా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇమ్యూనే అప్లికేషన్ ఉంటుంది కదా, ఎవరైనా ఇమ్యూనేలో లాగిన్ అయ్యి ఉంటారు. సో అలాంటి వారికి మీరు కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ఇమ్యూనే అప్లికేషన్ ఓపెన్ చేయమని చెప్పండి. ఓపెన్ చేసిన తర్వాత మెయిన్ పేజ్లో మీకు నేను డిస్ప్లేలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను చూడండి. మెయిన్ పేజ్లో కింద మీకు సెంటర్లో ఒక 5 ఆప్షన్స్ ఉంటాయి. అందులో సెంటర్లో ఉన్నటువంటి ఆప్షన్ వచ్చి క్యాంపానియన్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజ్లో 2 ఆప్షన్స్ వస్తాయి, వ్యాక్సిన్ క్యాంపానియన్, పీసీఆర్ క్యాంపానియన్ అని చెప్పేసి ఉంటుంది. సో మీరు అక్కడ వ్యాక్సిన్ క్యాంపానియన్ అనేటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు అది సెలెక్ట్ చేయగానే మీకు ఏమవుతుందంటే, మీకు కింద యాడ్ న్యూ క్యాంపానియన్ అని చెప్పేసి ఇంకొక ఆప్షన్ వస్తుంది. సో యాడ్ న్యూ క్యాంపానియన్ అని చెప్పేసి ఆప్షన్ మీరు టచ్ చేయండి. అది టచ్ చేసిన తర్వాత మీకు సివిల్ నెంబర్ అడుగుతుంది. సో అప్పుడు మీ సివిల్ నెంబర్ అక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి కంటిన్యూ కొట్టండి. కంటిన్యూ కొట్టంగానే మీరు ఏ నెంబర్ అయితే రిజిస్టర్ చేసుకుంటారో ఆ నెంబర్ అక్కడ మీకు చూపిస్తుంది. ఓకేనా? అది 1 నెంబర్ కానీ 2 నెంబర్లు కానీ 3 నెంబర్లు కానీ మీరు ఎన్ని నెంబర్లతో రిజిస్టర్ అయ్యింటే అన్ని నెంబర్లు అక్కడ చూపిస్తుంది. అయితే మొత్తం 8 నెంబర్లు చూపించదు మీకు. ఫస్ట్ 2 నెంబర్లు, లాస్ట్ 2 నెంబర్లు, అంటే ఒక 8 నెంబర్లు కదా కువైట్ ఫోన్ నెంబరు. ఫస్ట్ 2 నెంబర్లు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 55444455 ఇది అనుకోండి నెంబరు. మీకు అక్కడ చూపించేది ఫస్ట్ 55 చూపిస్తుంది, లాస్ట్ 44 చూపిస్తుంది, మధ్యలో ఉన్న నెంబర్లు చూపించదు. సో దాన్ని బట్టి మీరు ఒక ఐడియాకి రండి. సో ఈ నెంబర్ ఎవరి దగ్గర ఉంది, మీదా, మీ ఫ్రెండ్స్దా, మీ కపిల్దా? సో ఆ నెంబర్ ఎవరి దగ్గర ఉన్నది కనుక్కొని వారికి మీరు కాల్ చేసి ఆ ఓటీపీ అనేది మీరు ఎంటర్ చేసుకుంటే మీకు ఇమ్యూనో లాగిన్ అవ్వడం అనేటువంటిది చాలా ఈజీగా ఉంటుంది. ఇవి కూడా మీకు ఈ ప్రాసెస్ కూడా మీకు కుదరలేదు, ఈ నెంబర్లు ఎవరో తెలియదు, మీకు దీంతో పూర్తిగా సంబంధం లేదనుకుంటే కనుక మీరు మిస్టర్ గ్రౌండ్స్లోని హాల్ నెంబర్ 5కి వెళ్ళి అక్కడ మీ బతాక ఎవరి దగ్గర ఇచ్చి పంపించండి, నెంబర్ అప్డేట్ చేయించుకోండి. అంటే ప్రస్తుతానికి ఏదైతే నెంబర్ పనిచేస్తుందో ఆ నెంబర్కి మీరు మార్పించుకోవచ్చు. మన తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాల కారణంగా చాలా వరకు ఆస్తి నష్టం జరిగింది. అలాగే ఈ వరదల ఉధృతికి కొన్ని చోట్ల కొంతమంది గల్లంతయ్యారు, కొన్ని జంతువులు కూడా చనిపోవడం జరిగింది. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు, అతనికి మాల్యా ఏరియాలో నిన్న ఒక సివిలిటీ కార్డు దొరికిందంట. ఆ సివిలిటీ కార్డు పైన పేరు అయితే కనుక అలీం షేక్ అని చెప్పేసి ఉంది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే అలీం షేక్ అనేటువంటి అతను తెలిసినట్టయితే అతనికి చెప్పండి. తనకు సంబంధించిన సివిలిటీ కార్డు మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ గల అతని దగ్గర ఉంది, వెళ్ళి కలెక్ట్ చేసుకోమని చెప్పండి. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి సులేబియా ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు, ఇతనికి కూడా ఒక సివిలిటీ కార్డు దొరికిందని చెప్తున్నారు. ఆ సివిలిటీ కార్డు పైన పేరు అయితే కనుక జయలక్ష్మి తాళ్లపాక అని చెప్పేసి ఉంది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే జయలక్ష్మి తాళ్లపాక అనేటువంటి ఆవిడ తెలిసినట్టయితే ఆవిడకి చెప్పండి. ఆవిడకి సంబంధించిన సివిలిటీ కార్డు మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ గల అతని దగ్గర ఉంది, వెళ్ళి కలెక్ట్ చేసుకోమని చెప్పండి. మన సబ్స్క్రైబర్స్ కొంతమంది ఈ ఫ్లైట్ టికెట్స్ గురించి అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి అయితే కనుక కువైట్ నుంచి ఇండియాకి వెళ్ళడానికి టికెట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇండియా నుంచి కువైట్కి రావడానికి కూడా టికెట్స్ కొద్దిగా లిమిటెడ్గా అందుబాటులో ఉన్నాయి. వాటికి సంబంధించిన ధరలు, మిగతా విషయాల గురించి మీకు డిస్ప్లేలో నేను కువైట్లో నుండి కొన్ని ట్రావెల్స్ వాళ్ళ నెంబర్లు ఇస్తాను. ఆ నెంబర్లో కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీరు టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ఒక కువైటీ దినార్ మన భారతదేశం రూపీస్లో 246 రూపాయల 30 పైసలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాల్యాలో ఉన్నటువంటి సూకల్వతియాలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు 1 గ్రాము బంగారం వచ్చి 22 క్యారెట్ల బంగారం అయితే 16 దినార్ల 850 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే 17 దినార్ల 125 పిల్స్గా ఉంది. ఫ్రెండ్స్, నేను ప్రతిరోజు మధ్యాహ్నం సమయంలో ఈ బంగారం ఎక్స్చేంజ్ సంబంధించినటువంటి అప్డేట్స్, అలాగే ఏదైనా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్, అంటే ఇమ్యూని అప్లికేషన్లో ఎలా లాగిన్ అవ్వాలి, కువైట్ మొబైల్ ఐడీలో ఎలా లాగిన్ అవ్వాలి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన వీడియోలు కూడా నాకు సంబంధించిన ఇంకో యూట్యూబ్ ఛానల్లో నేను అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. నీలాశ్రీ మిట్టపల్లి అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, దాంట్లో అప్డేట్స్ ఇస్తుంటాను. సో ఆ ఛానల్ కనుక మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రతిరోజు మధ్యాహ్నం సమయంలో ఈ బంగారం ఎక్స్చేంజ్లకు సంబంధించిన అప్డేట్స్ మరియు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఏదైనా ఉంటే కనుక వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కింద అందుతుంటాయి. ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించిన అప్డేట్స్ చూద్దాం. ముందుగా మనం కువైట్ విషయానికి వచ్చినట్టయితే కువైట్కి సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు ఇవాళ రిపోర్ట్ ఇంకా విడుదల చేయలేదు. ఇవాళ రిపోర్ట్ రాగానే యూట్యూబ్లో కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే నిన్న కువైట్ మొత్తం మీద 35 కొత్త కరోనా కేసులు నమోదై 39 మంది ఈ కరోనా నుంచి కోలుకున్నారు. అలాగే దేశవ్యాప్తంగా ఒకరు ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది.
అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే ముందుగా మన భారతదేశంలో మనం నిన్నటి విషయంగా చూసుకున్నట్టయితే నిన్న దేశం మొత్తం మీద సుమారుగా 19,868 కొత్త కరోనా కేసులు నమోదై 23,066 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 247 మంది కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. అదే మనం ఇవాళ విషయానికి వచ్చినట్టయితే ఇవాళ ఇప్పటి వరకు మనకు అందినటువంటి సమాచారం మేరకు 17,904 కొత్త కరోనా కేసులు నమోదై 23,325 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 212 మంది కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇంకా దేశవ్యాప్తంగా సుమారుగా 2,24,503 మంది కరోనా వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మహారాష్ట్రలో గడిచిన 4 గంటల్లో 2,486 కొత్త కరోనా కేసులు నమోదై కేరళలో 9,470, కర్ణాటకలో 451, తమిళనాడులో 1,344 కేసులు చొప్పున నమోదు జరిగింది. అదే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో గడిచిన 4 గంటల్లో 629 కొత్త కరోనా కేసులు నమోదై 797 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 8 మంది ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 8,134 మంది కరోనా వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అదే మనం తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే గడిచిన 24 గంటల్లో 190 కొత్త కరోనా కేసులు నమోదై 245 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 2 ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 4,288 మంది కరోనా వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారుగా 23,81,00,000 కేసులు నమోదు కాగా అందులో 21,53,00,000 మంది ఈ కరోనా నుంచి ఇప్పటివరకు కోలుకున్నారు. 48,60,000 మంది ఈ కరోనా కారణంగా ఇప్పటివరకు చనిపోవడం జరిగింది. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే నిన్న ప్రపంచం మొత్తం మీద సుమారుగా 4,49,700 కొత్త కరోనా కేసులు నమోదై అందులో ఒక అమెరికాలోనే 1,06,298 కేసులు నమోదై మన భారతదేశంలో 19,800, బ్రెజిల్లో 18,000, యూకేలో 41,000, రష్యాలో 27,000, టర్కీలో 30,000, అలాగే ఈ జర్మనీలో 9,700 కేసులు చొప్పున నమోదు జరిగింది. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఈ జాబ్ వేకెన్సీ గురించి వెయిట్ చేస్తుంటారు. వారి కోసం చెప్పేసి కొంత సమాచారం అందిస్తున్నాను. అయితే ఎక్కడ వేకెన్సీ ఉంటే దానికి సంబంధించిన సమాచారం మాత్రమే నేను మీకు అందించగలను. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీరే కాల్ చేసి కనుక్కున్నప్పుడు ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే నేను ఇచ్చినటువంటి నెంబర్లకి మీరు ఎవరికైనా ₹1 డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఎవరికైనా డబ్బులు పే చేసి ఆ జాబ్కి కానీ వెళ్ళినట్టయితే దానికి ఈ ఛానల్కి ఎలాంటి సంబంధం ఉండదు. ఇవాళ కూడా మనకి కొంతమంది సబ్స్క్రైబర్లు జాబ్ వేకెన్సీలు ఉన్నాయని చెప్పేసి మెసేజ్ పెట్టారు. అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి జాబర్ అల్ అహ్మద్ ఈ ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు. ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు. అది కూడా చాలా అర్జెంటుగా కావాలంటే జీతం కూడా సుమారుగా 250 వరకు ఉంటుందని చెప్తున్నారు. అయితే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అలాంటి వాళ్ళు మాత్రమే కాల్ చేయమని చెప్తున్నారు. కోయిట్ వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళంట. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొనే వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి జహ్రా ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు. కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి క్లీనింగ్ కోసం అని చెప్పేసి ఒక వర్కరు, అలాగే వంట కోసం అని చెప్పేసి ఇంకొక వర్కర్ కావాలని చెప్తున్నారు. జీతం కూడా సుమారుగా 254 వరకు ఉంటుందంట. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొనే వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు. ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు. చాలా చిన్న ఇల్లు, అలాగే మంచి ఇల్లు అని చెప్తున్నారు. జీతం కూడా సుమారుగా 200 నుంచి 224 వరకు ఉంటుందంట. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి జాబర్ అల్ అహ్మద్ ఈ ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు. కోవిడ్ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక షాప్లో పనిచేయడానికి 2 బైక్ డ్రైవర్లు కావాలని చెప్తున్నారు. మంచి జీతం ఇస్తారంట. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి సబా హాల్ నాసర్ ఈ ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు. ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. జీతం కూడా సుమారుగా 154 వరకు ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, మరి కాల్ చేసి పూర్తిగా కనుక్కొనే వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు. కోవిడ్ వాళ్ళకి సంబంధించిన ఒక గార్డెన్లో పనిచేయడానికి ఒక మగ మనిషి కావాలని చెప్తున్నారు. అంటే గార్డెన్ వర్క్ చేయడానికి ఒక మనిషి కావాలంట. మంచి జీతం ఇస్తామని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొనే వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి దహర్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు. ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు. 254 జీతం ఇస్తారంటే, అలాగే చుట్టీలు కూడా ఉంటాయని చెప్తున్నారు. అయితే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అలాంటి వాళ్ళు మాత్రమే కాల్ చేయమని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ వచ్చి కోయిట్ అవుతుంది. అతన్ని కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఫిర్దోస్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు. ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు. జీతం కూడా సుమారుగా 200 వరకు ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి కొరైన్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు. ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. మంచి ఇల్లు, అలాగే మంచి జీతం ఇస్తారంట. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి జహ్రా ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు. ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక మగ వంట మనిషి, అలాగే పిల్లలను చూసుకోవడానికి ఒక వర్కర్ కూడా కావాలని చెప్తున్నారు. మంచి జీతాలు ఇస్తారంట. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొనే వెళ్ళగలరు. ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అందులో రొంపుచెర్ల సుశాంత్ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. మరియు కరిష్మా ఖాన్ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది.
వీరిద్దరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళ పుట్టినరోజు జరుపుకుంటా అంటే వారికి కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇవి ఫ్రెండ్స్ ఇవాళకున్నటువంటి అప్డేట్స్. మీరు కనుక ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అప్పుడే మనం పెట్టేటువంటి డైలీ అప్డేట్స్ అనేది వాళ్ళకి నోటిఫికేషన్స్ కింద ఎప్పటికప్పుడు అందుతూ ఉంటాయి. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.